అందరికీ ఉంటది. పాకెట్ లో వాలెట్ మర్చిపోవడం, కాఫీలో షుగర్ మర్చిపోవడం, అలాంటి చిన్న చిన్నవి. కానీ అంతకు మించి మతి మార్పు ఉంటే లైఫ్ ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. పల్లవే, నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఆగు, చొక్కా వేసుకోవడం మర్చిపోయి వెళ్తున్నా ఆఫీస్కి. పట్టుకో, చొక్కా వేసుకో. రోజు రోజుకి నీ మతి మరపుతో చచ్చిపోతున్నా నేను. నిన్నేమో ఫ్యాంట్ వేసుకోవడం మర్చిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయావు. మేనేజర్ ఫోన్ చేస్తే ఆఫీస్కి ఫ్యాంట్ పంపించండి. ఒక పని చేస్తానే, ఆఫీస్ లో కూడా 2 పాయింట్లు 2 చొక్కాలు పెట్టుకుంటాను. సరే వెళ్తున్నా. ఇంతకీ ఆఫీస్ ఏ ఏరియాలో ఉందో గుర్తుందా? కుక్కట్పల్లిలో కాదు, లింగంపల్లిలో ఉంది ఆఫీస్. లింగంపల్లి ఆఫీస్ ఎప్పుడు మార్చారు? మళ్ళీ ఆఫీస్ లింగంపల్లిలోనే ఉంది, నువ్వు మారుస్తున్నావు. ఆల్రెడీ ఒక కుక్కట్పల్లి పెట్టారు, మళ్ళీ లింగంపల్లిని ఎందుకు పెట్టారు? ఒక పల్లితోనే కన్ఫ్యూజ్ అయి చేస్తుంటారు. 2 పల్లీలు పెట్టి కన్ఫ్యూజ్ చేస్తారు వీళ్ళు. ఏంటి మౌనరథమా? మౌనరథం ఎందుకు చేస్తున్నావే నువ్వు? మొగుడు కోసమా? చూడు, మొగుడు కోసం మౌన వ్రతాలు చేస్తుంది. నువ్వు నా కోసం ఏమైనా చేసావే? ఏం చేయాలి నీ కోసం? మొగుడు బాగుంటే ఏమైనా చెయ్యొచ్చు. మొగుడు మైండే బాగలేనప్పుడు ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు నోచినా ఏ లాభం ఉంటుంది? ఇంకా చాలు, స్నానానికి వేడి నీళ్ళు పెట్టు, నేను ఆఫీస్కి వెళ్ళాలి. అవునా? సర్లావే. వీడు మధ్య మరపుకు భయపడి మా పుట్టింటికి వెళ్ళడం కూడా మానేశాను నేను. వీడు ఎక్కడ బట్టలు వేసుకోకుండా ఆఫీస్కి వెళ్తాడు అని. ఏమే, వీడు చూడు, స్కూల్లో ఆడి ఆడి బాగా మట్టి మట్టి అయిపోయాడు. వీడికి స్నానం చేయించు నీట్ గా. ఎవరా బాబు? మన బాబు. మనకు పిల్లలు ఎక్కడ ఉన్నారండి? మరి వీడెవడు? అదే నేను అడుగుతున్నా, ఎవరా పిల్లాడు అని. నా కొడుకు. నీ కొడుకు అయితే నాతో ఎందుకు వస్తాడయ్యా? ఆడు రాలా, నువ్వే ఆడు తీసుకొచ్చావు. నీ మీద పోలీస్ కేసు పెడతా. నేను పెడతా. ఏమండి, మా ఆయనకు కొద్దిగా మతి మరిపు ఉంది, దయచేసి వదిలేయండి. ఎలవేలా బాగా మాట్లాడావు. నా కొడుకు ఎలవే, ఎవడెవడో కొడుకు నాతో వచ్చేస్తాడు, నా ఆస్తి కొట్టేద్దామని. అవునే, మన పిల్లలు ఎక్కడున్నారే? మనకి పిల్లలు ఎక్కడున్నారు? మనకు పిల్లలు లేరా? ఎక్కడున్నారు అంటున్నా. సరే, నాకు మతి మరుపు, నేను పిల్లలు కనడం మర్చిపోయాను. నీకు గుర్తుంది కదా, నువ్వు పిల్లలు కనొచ్చు కదా. పిల్లలు కనాలంటే ఒకరికి గుర్తుంటే సరిపోదు, ఇద్దరికి గుర్తుండాలి. నీకు గుర్తు చేసి 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 నేను పిల్లలు కన్నా మర్చిపోతున్నాను. నా మతి మరుపు వల్ల నా వంశమే ఆగిపెట్టట్టుంది. ఎవరు? హలో, ఎలా ఉన్నావురా? బాగున్నానా, నువ్వు ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నా. సరే, ఒకసారి అమ్మతో మాట్లాడతా. మీ అమ్మ ఎక్కడుందరా దరిద్రుడా? పోయి 10 ఏళ్ళు అయితే. సర్లే, ఎందుకు ఫోన్ చేసావు? ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి వచ్చావా లేదా అని ఫోన్ చేశా. వచ్చాను నాన్న, ఇంటి దగ్గరే ఉన్నాను, పెట్టే ఫోను. అవును, మా నాన్న ఫోన్ మాట్లాడక ముందు ఎక్కడున్నాను? పిల్లల దగ్గర. ఏమే, నా మతి మరుపు వల్ల నాకు పిల్లలే పుట్టట్లేదు అన్నావు కదా. ఇప్పుడు చూడే, సంవత్సరం తిరగక ముందు నువ్వు తల్లి అవ్వాలి, నేను తండ్రి నవ్వాలి. నువ్వు తల్లి అవ్వాలి, నేను తండ్రి నవ్వాలి. పిల్లలు కన్నా ఉంటే వద్దు వద్దు అంటావు. పని ఏంటి ఇవాళ ఇలా ఆవిడతో మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నాడు. కళ్యాణి, కళ్యాణి, కళ్యాణి. ఏమే, పరిగెత్తుకుంటూ పరాయి మగాడు వెనకాల దాక్కుంటా వెంటే నువ్వు? పిల్లలు కన్నా ఉంటే పిల్లలు కన్నావరా? నా భార్యరా? అమ్మా పల్లవి, రావమ్మా, పక్కన పోయేలా ఉన్నాయి. ఏమైందన్నయ్యా? నా భార్య? మరి మీ భార్య ఎందుకు కొట్టుకున్నాను నేను? నీకు మతి మరపు ఎక్కువయ్యి. మతి మరపు. మీ పిల్లలు చేపట్టుకుంటే నీ పిల్లలు కాదు నీ భార్య చెప్పాలి కదా. అది మౌన వ్రతం చేస్తుందిరా. అది నా తప్ప? ఏదైనా జరిగి ఉంటే బాధ్యత నువ్వు వాయిస్తా, నీ పిల్లలు వాయిస్తుందా? ఏంట్రా చేసిందంతా నువ్వు చేసి మేం బాధ్యత వహించాలా? ఏంటి చేసేది? తప్పు ఈ సిచ్యువేషన్ తప్పు నా మతి మరపు కాదు, నీ భార్య మౌనం. ఓ రేపు మీరు చేసిన వాళ్ళు అంటారు. నువ్వెవరు? నువ్వా? మా ఆయనకు మతి మరుపుందిగా, కాస్త జాలి పడండి అన్నయ్య. జాలి పడడం కాదమ్మా, జాగ్రత్త పడాలి. ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చింది పడండి మీరు. మౌనవ్రతం ఇంకా ఎన్ని రోజులే? కౌసల్యా సుప్రజా రామ. పల్లవి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. చూడు, షూ వేసుకోవడం మర్చిపోలేదు, ప్యాంట్ వేసుకోవడం మర్చిపోలేదు, షర్ట్ వేసుకోవడం కూడా మర్చిపోలేదు. సండే ఇవాళ ఆదివారం అన్న విషయం మర్చిపోయావు.
నాకు మతి మరుపు లేదు అని గుర్తు చేద్దాం అనుకునే లోపే ఆధారం వచ్చి చేస్తుంది నా కర్మ కాకపోతే. ఛీ! సరే గాని నేను కూరగాయలకు మార్కెట్ కి వెళ్తున్నాను, ఇంట్లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. ఓకేనా? ఆదివారం ఇంట్లో ఉండక ఎక్కడికి వెళ్తారే? బయటికి వెళ్తారు నాకు తెలీదా? ఇప్పుడు దాన్ని ఆఫీస్కి వెళ్ళడానికి ఎందుకు రెడీ? వస్తే కళ్యాణి మార్కెట్కి వెళ్దా? అది భయపడుతుంది. ఫోన్ ఎవరు? హలో, ఎవరు? ఎక్కడ తెచ్చావు? ఇంట్లో ఉన్నానన్నా. ఆదివారాలు కూడా ఆఫీస్కి వెళ్తుంటావుగా, అందుకే చేశా. ఎందుకు వెళ్తానా నాకు తెలీదా? నిన్న శనివారం, ఈ రోజు ఆదివారం, రేపు సోమవారం. ఎందుకు ఏడ్చావులే. వెళ్తాను? ఒకసారి అమ్మతో మాట్లాడతా. చంపేస్తా. సరే, అమ్మలేదు కదా. సత్యపండు, మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్కెట్కి వెళ్ళారు. రా కాసేపు మాట్లాడుకుందాం ఇతరం. వీడు నన్ను సత్తిపండి అంటే ఏంది? మెంటల్ లోన్ లేకుండా నువ్వు చదువుతుండు, నేను వస్తా. ఈళ్ళే బెస్ట్. సరే సరే. దొంగ వచ్చాడు, ఎటు వెళ్ళాడు? ఆ ఇంట్లో వెళ్ళాడు సార్. కానిస్టేబుల్ చూడు. వదలండి సార్. వదులు. వీళ్ళిద్దరు దొంగ ఎవరు? నాకు అదే కన్ఫ్యూషన్ గా ఉంది సార్. చూస్తుంటే ఇద్దరు దొంగల్లానే ఉన్నారు. అయ్యో, నేను దొంగని కాదు సార్, నేను ఈ ఇంటి ఓనర్ని. నేను ఇంటి ఓనర్నే. ఇట్రా. ఏంటి సార్? వీళ్ళిద్దరిలో మీ ఇంటి పక్కన ఉండేది ఎవరు? ఇతనే సార్, మా ఇంటి పక్కన ఉండేది సత్యపండు సార్. ఒరే దరిద్రుడా! మీ ఇంటి పక్కన ఉండేది నేను రా. నా ఇంటి పక్కన ఎవరు ఉంటారు నాకు తెలీదా? నాటకాలు చేస్తున్నావు? సార్, నేను దొంగని కాదు సార్, ఆడు మతి మరుపు సార్. ఆడికి ఎవరికైనా మతి మరుపు? నిన్న ఏం వారం సార్? శనివారం కదా? అవును. ఈ రోజు ఆదివారం కదా? అవును. రేపు సోమవారమే కదా? అవును. ఈ 3 వారాలు కరెక్ట్ చెప్పినప్పుడు నా ఇంటి పక్కన ఎవరు ఉంటారు నేను కరెక్ట్ చెప్పలేనా సార్? తీసుకెళ్ళండి సార్, వాడు ఏదో ఎక్కువ చేస్తున్నాడు బాగా. ఈవిడెవరు? మా ఆవిడ సార్. మాట్లాడలేంటి? నేను బాగుండాలని మౌనవ్రతం చేస్తుంది సార్. మొగుడు బాగుండాలని మౌనవ్రతం చేస్తుంది సార్. మెంటల్ దానా, నీ మౌనవ్రతం వీడి నేనే నీ మొగుడని చెప్పవే. నీ మొగుడే పోయాక నీకు మౌనవ్రతం దేనికి? ఆడికేమో మెదలు లేదు, నీకేమో నోరు లేదు. మీ ఇద్దరి మధ్య నేను ఉండే కంటే జైలుకి వెళ్ళిపోవడం బెటరే. నేనే దొంగను సార్. 40 రోజులుగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న దొంగతనాలకి నేనే కారణం సార్. కుదిరితే కాల్ చేయండి సార్, వీలైతే ఉరేయండి సార్. నన్ను మాత్రం వీళ్ళిద్దరి మధ్య ఉంచకండి సార్. ఆగండి, ఆయన ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు? వీడ దొంగ, ఆ ఇంట్లో దూరితో పట్టుకెళ్తున్నాం. ఆయన వీడు దొంగని చెప్పిన దరిద్రుడు ఎవరు? ఆయన ఏడ్చారు. ఆయనకు మతి మార్పు ఉంది. మతి మరప? ఆ. ఇంతకు నువ్వెవరు? ఆయన భార్యని. ఏరా, ఆవిడ నీ భార్య? ఆవిడ నా భార్య సార్, నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు ఈ బతులో ఇప్పుడే. నాకు సంబంధాలు చూస్తున్నారు? నీకు సంబంధాలు? ఇలా కొట్టిందంటే మా ఆవిడే సార్ ఇది. ఈ రోజు ఏం వారం రా? ఆదివారం, రేపు సోమవారం, ఎల్లుండి తెలియదు సార్. నిన్ను నమ్మి కేసు డీల్ చేస్తే మా పోలీస్ జాబ్ సంకరాగిపోద్ది. అయినా ఏమే కళ్యాణి, పోలీసులు మీ ఆయన పట్టుకొలుతున్నప్పుడు నీ నోరేమైంది? నువ్వని చెప్పచ్చుగా ఆయన మా ఆయన అని. అది చెప్పదమ్మా, నేను పూర్తిగా పైకి పోయేదాకా అది నోరిప్పదాం. అది నోరిప్పదు. సారీ సత్యపండు. మోనికి దండవరా బాబు, మోనికి దండవరా బాబు. సరే, పద లోపలికి. సత్యపండు సారీ. నువ్వెవరు? మంచి కసకలా ఉన్నావు. పద లోపల. నువ్వా? ఎవరు ఫోను? నానా నేనురా, మీ నాన్నే. ఎవరు నాన్న? నాకు నాన్న పోయి 10 సంవత్సరాలు అయితే. సన్నాసి పోయింది మీ అమ్మరా, నేను కాదు. ఓ, అమ్మ నువ్వు నీ మతి మరుపు. దేంట్లో నా మతి మరుపు అంటావు? ఇప్పుడు నా ఇంటెలిజెన్స్ తో ఒక దొంగనే పట్టించా నేను. నేను నమ్మను. నువ్వు నమ్మకపోతే ఎవరు నమ్ముతానులే. పెట్టే ఫోన్. నమ్మడు. నువ్వేంటే వంట చేయకుండా ఇక్కడ కూర్చున్నావు? లా వంట చేయదా? నిలబెట్టుకోదా? మీరెవరు? నాకంటే మతి మరుపులా ఉంది ఇది. నాగబాబు సార్. చెమ్మకాది స్కిట్ బాగుంది, చాలా బాగా ఎంటర్ చేశారు. మతిమరుపు అనేది ఎప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ పాయింట్. అది బాగున్నది ఏంటంటే వాడిని పట్టించేయడం. మా ఆనంద్కేమో నోరు తెరవకుండా మొగుడు పోయినా పర్లేదు కానీ మౌనతం పోకూడదని. చంద్ర బాగా యాక్ట్ చేసావు, చాలా ఎంటర్టైన్ చేసావు, వెరీ గుడ్. రోజా గారు బాగుంది చంద్ర. ఆఫీస్ లో ఒక 2 డ్రెస్సులు పెట్టుకుంటే బెటర్ కదా. సో ఏది మర్చిపోయినా అక్కడికి వెళ్ళేసుకోవచ్చు అంట. సత్యపండు ఏదో విధంగా బలిపశు అవుతూనే ఉన్నాడు నీ దెబ్బకి. వెరీ నైస్.